ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఏలూరులోని 1 టౌన్ పరిధిలో గల శ్రీ అమ్మా భవానీ ఆలయంలో నిర్వహించిన అమ్మా భవానీ గోందాల్ ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన గోందాల్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగడాలను చేతబట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పులు, వాయిద్యాలు, భక్తి గీతాలు, జై భవానీ నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకల్లాడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మా భవానీ ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉందన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి కటాక్షంతో రాష్ట్రంలో సుభిక్షం నెలకొని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే, ఆలోచించుకోవడం ఎవరైనా సరే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే ఇప్పుడు అన్ని చేయడం మంత్రతంత్రం మంత్ర మరి ఈ అవకాశం ఈ రోజు దొరికింది ఒకసారి పాటు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. మరి కడి శ్రీనివాసరావు గారి దగ్గర ఉండి మరి ఈరోజు ఎమ్మెల్యే గారిని కూడా వెంట పెట్టుకొని వచ్చారు. ఆయన కూడా మరి కష్టించుకోవాల్సిన బాధ్యత మనకి కాబట్టి అలాగే మరి ఓకే కానీ మరి నేను మరి ఏదో అసెంబ్లీయో మరి దేనికో కారణం వల్ల రాలేకపోయాను. తప్పనిసరిగా వస్తానన్నాను. ఏదైతే ఈ రోజున అబ్బా భవానీ గారి ఏదైతే ఆషాఢ మాసంలో మీరందరూ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తారో మరి ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. తప్పనిసరిగా అమ్మవారి యొక్క దీవెనలు ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఏదైతే రంగరీజులో కులస్తులందరి మీద కూడా ఉండాలి. డెఫినెట్గా ఏదైతే మొన్న కూడా మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే సహకరించారో మీ అమ్మవారి దయ వల్లే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందని మేము కూడా అనుకుంటున్నాం. అనేక మంది అనేక పూజలు చేస్తున్నారు. ఎందుకని అందరం కూడా సుఖంగా ఉండాలి, సర్వ సౌఖ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వల్ల అంటే ఒకళ్ళ కోరికలే తీరకపోయినా సరే అనేక విధాలుగా అనేక కోరికలని తీరుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాయం జరుగుద్ది. డెఫినెట్గా అది ఈ కూటమి ప్రభుత్వం వల్ల రావడం వల్లే జరిగింది. మీ అందరూ మొక్కినట్టు ఏదైతే అన్ని కులస్తుల వారు కూడా ఎవరి కుల దైవాన్ని వాళ్ళు మొక్కితే డెఫినెట్గా ఆ అమ్మవారి దీవెనల వల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజాప్రతినిధులుగా మేము కూడా మీ అందరికీ సేవ చేయగలిగే భాగ్యం అమ్మవారు ప్రసాదించింది నేను నమ్ముతున్నాను. మీకు సంబంధించి ఏ విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే నిరంతరం అందుబాటులో ఉండే నా దగ్గరికి రావచ్చు. తప్పనిసరిగా మేము చేయగలిగిన పని ఏదన్నా సరే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండే పని తప్పనిసరిగా మేమందరం కూడా చేసి పెడతామని మీరు కూడా డెఫినెట్గా ఏదైతే అమ్మవారిని కోరుకుంటారో మేమేమి రాజకీయంగా కోరుకోమన్నాను. మనం అందరం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అదేవిధంగా మన ఏలూరు బాగుండాలి అనే కోరికతో అమ్మవారిని ఏదైతే నేను కూడా దీవించానో మీ అందరూ కూడా సుఖశాంతితో మనసుకుంటుంటాం. చాలా ధన్యవాదాలండి. కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు సపోర్ట్గానే ఉన్నాం సార్. ముందు కూడా పనులుంటే
మనకు చేసి పెడతారని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ గోందల మహోత్సవం గురించి చెప్పాలంటే ఇది సార్ ఇది మాకు మహోత్సవ క్షత్రియ సమాజానికి మహారాష్ట్ర నుంచి ఉన్నారో అలాగా గత ఏంటి అన్నది మాకు ఈ పోస్టల్ వ్యవస్థ లేనప్పుడే ఘాట్ వ్యవస్థ అని చెప్పి ఒకటి ఉండేది. పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. అందుకని ఈ ఆషాఢంలో ఏం చేశామంటే ఇటువంటి అమ్మవారి ఏర్పాటు చేసుకోవడం